కంగ్రాచులేషన్స్ నాగేశ్వర గారు. థ్యాంక్ యూ సార్. గ్రూప్ 1 రిజల్ట్స్లో లక్షల మంది ఆశించారు ఈ కళ నిజం కావాలి, కానీ మీరు నిజం చేసుకోగలిగారు. డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు. అవును సార్. చాలా మంచి జాబ్ కూడా. ఇది ఎలా సాధ్యమైందండి? అంటే ఇది ఇప్పటికిప్పుడు అయింది కదా సార్. నేను 2014లో బీటెక్ పాస్ అవుట్. ఆ తర్వాత నుంచి సివిల్స్ ప్రిపరేషన్ అని చెప్పి ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకున్నాను. ఈవెన్ దో మా ఫాదర్ కూరగాయల వ్యాపారి అయినా కూడా నా మీద నమ్మకంతో నేను చదువుకుంటాను అన్న అంటే ఆయన ప్రోద్బలంతోనే నేను వెళ్ళటం జరిగింది. కోచింగ్ తీసుకున్నాను. సివిల్స్ మెయిన్స్, ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ ఇవి కూడా రాశాను. బట్ ఇంటర్వ్యూ కాల్ రాలేదు. సో నిరుత్సాహపడకుండా నేను జాబ్స్ ట్రై చేస్తున్నాను. కాకపోతే కొంచెం ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ రావడం వల్ల 2019లో సెక్రటేరియట్ జాబ్స్ పడితే నేను పంచాయత్ సెక్రటరీగా చేస్తున్నాను ఇప్పుడు కూడా ప్రజెంట్. సో చేస్తూనే నేను చదువుకుంటూ ఉండేవాడిని రెగ్యులర్గా. సో ఎగ్జామ్స్ గ్రూప్ 1 ఇలా పడినప్పుడు మెయిన్స్కి నేను లీవ్ పెట్టేవాడిని. సో అలాగా ఈ 23 నోటిఫికేషన్లో కూడా లీవ్ పెట్టాను ఒక 3 months ఎగ్జామ్ మెయిన్స్కి. అట్లా బాగా ప్రిపేర్ అయ్యాను. టెస్ట్ సిరీస్ అవి జాయిన్ అయ్యి అట్లాగే ఇక్కడ మన సిరెడ్డిలో మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నాను. హెచ్ఐఆర్ కూడా తీసుకున్నాను ఇక్కడ. సో ఈ రెండు బాగా యూస్ అయినాయి. సో ఈ కృషి వల్లనే ఇట్లా అయ్యాను అని చెప్పి అనుకుంటున్నాను. మీ నేటివ్ ప్లేస్, కుటుంబ నేపథ్యం, తర్వాత ఎడ్యుకేషన్, వీటి గురించి చెప్తారు. నేను పుట్టింది బాపట్లలో, పెరిగిందంతా తెనాలి. నా నేటివ్ ప్లేస్ తెనాలి. సో ఇంటర్మీడియట్ వరకు తెనాలిలోనే చదువుకున్నాను. మా ఫాదర్ ఏమో కూరగాయల వ్యాపారి, మదర్ ఏమో గృహిణి. నా వైఫ్ ఏమో ఆమె కూడా సెక్రటేరియట్లో జాబ్ చేస్తున్నారు. ఒక పాప ఉంది ప్రకృతి అని చెప్పి. యాక్చువల్గా ఏంటంటే నేను తను 6th month ప్రెగ్నెంట్. అప్పుడు నేను టెస్ట్ సిరీస్కి అని చెప్పి హైదరాబాద్ వచ్చాను నేను. సో ఆ టైంలో చాలా ఇదిగా అనిపించినా కూడా బట్ ఎట్లయినా కొట్టాలి ఈసారి, మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవ్వకూడదని చెప్పి బాగా దృఢ సంకల్పంతో బాగా హార్డ్ వర్క్ చేశాను. సోషల్ మీడియా వాటన్నిటికీ దూరంగా ఉన్నాను కంప్లీట్గా. మార్నింగ్ 6కి స్టడీ హాల్కి, 6 to 7 అట్లా స్టడీ హాల్కి వెళ్ళేవాడిని. ఈవినింగ్ 10-11 నైట్ 10-11 వరకు ఉండేవాడిని. సో అట్లాగా రెగ్యులర్గా 3 months ఒక్కరోజు కూడా చదవకుండా లేను. ప్రతిరోజు చదివేవాడిని. ఎవ్రీడే ఇప్పుడు కూడా న్యూస్ పేపర్స్ రెగ్యులర్గా ఫాలో అవుతాను. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానీ, న్యూస్ పేపర్స్ కానీ, గవర్నమెంట్ సోర్సెస్ ఎక్కువగా ట్రస్ట్ చేసేవాడిని. అట్లాగా ఇప్పుడు మీ జర్నీ స్టార్ట్ అయింది సివిల్స్ కోసం, అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఈ టాప్ సర్వీసెస్ని ఎయిమ్గా పెట్టుకొని మొదలెట్టారు. అవును. మధ్యలో మీరు పంచాయతీ సెక్రటరీ జాబ్, దానికోసం ఎగ్జామ్ రాయటం, సెలెక్ట్ కావడం, ఒక స్ట్రగుల్ ఉంటుంది కదండి, చాలా కింద స్థాయి ఇది. అంటే యాక్చువల్గా ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఫేస్ చేశారు? అంటే జాబ్ కొంచెం కాదు చాలా ఫైనాన్షియల్గా ఇబ్బంది అయింది. మధ్యలో మా ఫాదర్ కూడా హెల్త్ బాగోకపోవటము, కొంచెం సిక్ అవ్వటము, ఒక 6 months దాకా కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండటము, ఇట్లాంటివి జరిగినాయి. ఇంకా మా ఫాదర్ ఒక్కళ్ళే బెడ్ అన్నారు. సో ఏం చేయాలో తెలియలేదు. ఇది ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఇంకా తప్పదు మరి ఫ్యామిలీని సపోర్ట్ చేసుకోవాలి ఇంకా ఆ టైంలో అని చిన్న ఉద్యోగం, చిన్న జీతమైనా కానీ నాకు స్టడీస్. అంటే మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి? అవును సార్. చాలా అంటే చాలా. ఏ స్థాయిలో మిడిల్ క్లాస్ అంటే ఇల్లు కూడా లేదు సార్, మాకు సొంత ఇల్లు కూడా లేదు. ఈ జాబ్ జాయిన్ అయ్యాక ఈ జాబ్ మీద పర్సనల్ లోన్ తీసుకొని ఇల్లు తీసుకున్నాం. అది పరిస్థితి. ఇంకా అట్లాగా ఇంకా తప్పక జాయిన్ అవ్వాల్సి వచ్చింది. బట్ ఏదైనా పబ్లిక్ సర్వీస్, పంచాయత్ సెక్రటరీ, ఇంకా పంచాయత్ సెక్రటరీ జాబు చాలా అంటే చాలా డైరెక్ట్ పబ్లిక్తో మింగిల్ అయ్యే జాబు. చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ నాకు బాగా నేర్పించింది. రేపు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ని చక్కగా యూస్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా, అంటే జీతం తక్కువ అది ఇది కంటే కూడా సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఇచ్చింది నాకు ఆ జాబు. సో అది సార్. ఇప్పుడు మీరు చెప్పిన ఆర్థిక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బట్టి మీరు దాదాపు 5-6 సంవత్సరాల పాటు సివిల్స్ ప్రిపరేషన్ ఉన్నారు. అవును సార్. కొంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటారేమని. అవును సార్, చాలా అనుకుంటున్నాను. అది అలాంటి సర్కమ్స్టెన్సెస్లో మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? స్ట్రగుల్స్ అంటే సార్, ఫైనాన్షియల్ ఆల్రెడీ చెప్పాను. ఫైనాన్షియల్ ఏదైనా కూడా మనం చేయాలంటే ఫైనాన్స్ ఉంటేనే మనం చదవటం ఇట్లా ఉంటుంది. అంతేకాకుండా ఫ్యామిలీ సపోర్టు ఎక్కువగా ఉంది. బట్ చాలామంది చుట్టుపక్కల ఇతను సివిల్స్కి వెళ్ళాడు, ఇంకా కొట్టలేదు, ఇంకా రాలేదు, వీళ్ళు ఇంతే చదువుతామని అంటారు కానీ ఏం చదవరు వీళ్ళు, అక్కడికి వెళ్ళి సరిగ్గా చదవకుండా టైం వేస్ట్ చేసి, మనీ వేస్ట్ చేసి, పేరెంట్స్ డబ్బులు మిస్యూజ్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ మా నాన్న వాళ్ళు, నువ్వు అయ్యేం పట్టించుకోవద్దమ్మా, నీ కష్టం నువ్వు పడు, దేవుడు మనకి టైంకి ఏమి ఇవ్వాలో అది చేస్తారు అని చెప్పి వాళ్ళు, మెయిన్ మా పేరెంట్స్, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా వైఫ్, సో ఇట్లాగా చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉన్నారు.
తను కూడా ఒక ఎంప్లాయ్ అవ్వటం వల్ల కొంచెం ఫైనాన్స్ స్ట్రగుల్ తగ్గి పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు? 23 ఆగస్టులో సార్. అంటే సెక్రటరీ, పంచాయతీ సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ ఏమో 2019లో అయ్యాను. మ్యారేజ్ ఏమో 2023 ఆగస్టులో అయ్యాను. ఓకే, పాప పుట్టింది. అవును సార్. పెళ్లి చేసుకుంటే ప్రిపరేషన్ కష్టం అంటారు, అలాంటి అవరోధాలు ఏమి లేవా? అంటే అది మళ్ళీ పైగా మీరు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు. అవును సార్. అంటే యాక్చువల్గా చెప్పాగా సార్ మీకు ఆల్రెడీ వైఫ్ కోఆపరేషన్ బాగా ఉంది. సో ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడవాళ్ళు ఉంటారు అన్నట్లు నా విజయం వెనుక తను చాలా సపోర్టివ్గా ఉంది, ఒక బ్యాక్ బోన్ లాగా. సో మీరు వెళ్ళండి, చదువుకోండి, నేను చూసుకుంటాను, నాకేం ఇబ్బంది లేదు, మా అత్తమ్మ నేనే చూసుకుంటాను, ఇబ్బంది లేదు. తను చాలా కేరింగ్. ఇప్పుడు మా పేరెంట్స్ మేము అంతా కలిసే ఉంటాం ఒక చోటే. చక్కగా చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం లాగా బ్రతుకుతున్నాం ప్రస్తుతానికి. మీ ప్రిపరేషన్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారా? ప్రిలిమ్స్ ఎట్లా ప్రిపేర్ అయ్యారు, మెయిన్స్ ఎట్లా ప్రిపేర్ అయ్యారు? నేను సివిల్స్ కోచింగ్ తీసుకున్నా కాబట్టి గ్రూప్ 1 వరకు వస్తే ప్రిలిమ్స్కి నాకు అంత ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే సివిల్స్ రేంజ్లో మనం ప్రిలిమ్స్ అయ్యామంటే ఆల్మోస్ట్ మనం ఏ ఎగ్జామ్ అయినా ప్రిలిమ్స్ వరకు మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. దానికి నేను సపరేట్గా అంటూ ఏం తీసుకోలేదు. కాకపోతే ఇక్కడ మన హెచ్ఐఆర్ అది ఒకసారి తీసుకున్నాను గౌతమ్ సార్ దగ్గర. సో ప్రిలిమ్స్ అది, ఆ తర్వాత ఇంటర్వ్యూ, మాక్ ఇంటర్వ్యూ ఇక్కడ మన ఆర్సీ రెడ్డిలో. సో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడే ఖచ్చితంగా క్రాక్ చేస్తాను, ఒక టాప్ 5లో టాప్ 10లో ఉంటాను, అన్నంత కాన్ఫిడెన్స్ వచ్చింది. సో నాకు ఈ జర్నీ అంతా కాన్ఫిడెన్స్ని ఇచ్చింది. మెయిన్ స్ట్రగుల్స్ని, అవి స్ట్రగుల్సే కాదు, ఇంకా మనకంటే ఎక్కువ స్ట్రగుల్స్ ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు అనే ఒక సిచ్యువేషన్ కూడా తెలియజేసింది. సో ఫ్యామిలీ సపోర్ట్ని ఇచ్చింది, సో రిలేటివ్ సపోర్ట్ కూడా ఇచ్చింది. ఎన్ని హ్యూమిలేషన్స్ వచ్చినా కూడా మనం ఎంత ఎత్తెదిగినా తగ్గుండాలనే గుణపాఠం నేర్పింది. సో ఇలాంటి వాటన్నిటి మూలంగా నేను కొంచెం ఇట్లాగా అయ్యానని అనుకుంటున్నాను సార్. సబ్జెక్ట్ వైగా ప్రిపరేషన్ తీసుకుంటే బుక్స్, ఎలాంటి బుక్స్ సెలెక్ట్ చేసుకున్నారు? బుక్స్, మెటీరియల్స్? నేను ఫస్ట్లో ఏంటంటే సోషల్ మీడియాని కొంచెం ఎక్కువగా యూజ్ చేశాను ఇనిషియల్ డేస్లో. లైక్ టెలిగ్రామ్లో చాలా గ్రూప్స్ ఉంటాయి, వాటిలో మెటీరియల్ పంపిస్తూ ఉంటారు. అట్లా కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు మెటీరియల్ పెడతారు, అట్లా చూసేవాళ్ళు. కానీ ఫర్దర్గా అవన్నీ యూజ్లెస్ అనిపించింది. ఏదో కొంచెం పార్ట్ యూజ్ కానీ ఎక్కువగా లేదనిపించింది. ప్రిలిమ్స్కి వచ్చేసేసి అయితే మెయిన్గా ఎన్సీఆర్టీస్, మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఎన్సీఆర్టీస్ నుంచి టచ్ చేస్తారు. నెక్స్ట్ తెలుగు అకాడమీస్, ఏపీఎస్సి గురించి చూసుకుంటే ఈ ఎన్సీఆర్టీస్, తెలుగు అకాడమీస్ చూసుకుంటే చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. అపార్ట్ ఫ్రమ్ టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఎంత ఎక్కువగా మనం ఆబ్జెక్టివ్ చేస్తే మనకంత క్లారిటీ అనేది వస్తుంది, కన్ఫ్యూషన్ అనేది ఉండదు ప్రిలిమ్స్లో. సో ప్రిలిమ్స్ కాదు, మెయిన్స్కి అయితే మనకి 7 పేపర్స్ ఉన్నాయి, 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, 5 పేపర్స్ ఏమో 150 మార్క్స్ ఈచ్, 750 మార్క్స్కి. సో మెయిన్గా హిస్టరీకి ఏమో తెలుగు అకాడమీ చూసేవాడిని, జాగ్రఫీకి ఏమో ఎన్సీఆర్టీ. సో ఇది వీటి వరకు. పాలిటీ వచ్చేసి పాలిటీకి ఏమో మన లక్ష్మీకాంత్ చూశాను, ఆ బుక్ ఇంకా వేరే ఏమీ చూడలేదు. గవర్నెన్స్కి ఏమో శూన్య ఎస్ అని చెప్పి ఆ బుక్స్ చూశాను. ఎథిక్స్ ఏమో లెక్సికాన్ అని చెప్పి ఒక మెటీరియల్ ఉంది, అది చూశాను. సో నేను వాటికి స్టిక్ అయి ఉన్నాను. నెక్స్ట్ ఎకానమీ వచ్చేసేమో ఎక్కువగా మన గవర్నమెంట్ రిసోర్సెస్ లైక్ ఇండియన్ ఎకనామిక్ సర్వే, ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే, ఏపీ అండ్ ఇండియన్ బడ్జెట్, ఎన్సీఆర్టీస్ ఓన్లీ. ఇంకా ఇవే, ఇంకా వేరేవి చూడలేదు. రెగ్యులర్ న్యూస్ పేపర్స్ అవి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఓన్ నోట్స్ చేసుకున్నాను గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి, లైక్ ఇప్పుడు డిఆర్డిఓ నుంచి, ఇస్రో నుంచి, ఇగ్నో మెటీరియల్, ఎన్ఐఓఎస్ మెటీరియల్, ఆ సిలబస్ తీసుకొని ఈ సిలబస్ ఎక్కడ ఉంది అనే గవర్నమెంట్ వెబ్సైట్ అథెంటికేటెడ్ చూసి చేసుకున్నాను. సో ఇట్లాగా ఎస్ఏ అయితే ఎక్కువ ప్రాక్టీస్, ఆల్మోస్ట్ 40 to 50 ఎస్ఏస్ ప్రాక్టీస్ చేశాను. సో దానివల్ల వైడ్ రేంజ్ ఆఫ్ అనలిటికల్ ఎబిలిటీ అనేది వచ్చింది. సో ఎక్కువగా చేయగలిగాను సార్. ఆర్సీ రెడ్డి ఐఏఎస్ సర్కిల్తో మీ అనుబంధం గురించి చెప్పండి. ఆర్సీ రెడ్డి ఐఏఎస్ అయితే మెయిన్గా నాకు ప్రిలిమ్స్కి హై ఇంపాక్ట్ రివిజన్ క్లాసెస్ బాగా యూజ్ అయినాయి సార్. నెక్స్ట్ మెయిన్స్ కాకుండా ఇంటర్వ్యూలో అయితే చాలా చక్కగా ఒక మెటీరియల్ ఇచ్చారు వీళ్ళు, ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ కింద. ఆ మెటీరియల్ నన్ను అరౌండ్ ఒక ఇంటర్వ్యూలో 16 to 17 క్వశ్చన్స్ అడిగారు. అరౌండ్ 4 to 5 క్వశ్చన్స్ ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్లీ దాని నుండి వచ్చినాయి. చిన్న మెటీరియల్, అరౌండ్ 100 పేజెస్ మెటీరియల్ వచ్చి దాని నుండి వచ్చినాయి. అవి కాకుండా నెక్స్ట్ ఇక్కడ మాక్ ఇంటర్వ్యూ జరిగింది, ఇక్కడ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వచ్చినాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ బుక్ ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద క్వశ్చన్స్ కేమ్ ఫ్రమ్ దోస్ మాక్ ఇంటర్వ్యూ అండ్ ఇంటర్వ్యూ గైడెన్స్. సో అట్లాగా నాకు ఇప్పుడు మనకి ముందలుగానే వాళ్ళు అడిగింది మనకి ముందలుగానే తెలిసి చెప్తే ఆ కాన్ఫిడెంట్ వేరుగా ఉంటుంది, మనకి తెలియంది కన్ఫ్యూజన్ అయ్యి ఎలా పడితే అలా చెప్పాము అది వేరుగా ఉంటుంది. సో అట్లాగా నాకు ఇక్కడ ఆ కాన్ఫిడెన్స్ని ఇచ్చింది మాక్ ఇంటర్వ్యూలోకి వెళ్ళి ప్రజెంట్ చేయగలిగేటట్లు. సో అట్లా ఆర్సీ రెడ్డితో నాకు ఆ అనుబంధం ఏర్పడింది సార్. గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మీ సజెషన్స్? మెయిన్గా చెప్పాలంటే మనం అనుకోవాలి సార్ గట్టిగా,
ఇది నేను చెయ్యాలని గట్టిగా అనుకోవాలి. ఎప్పుడైతే మనం గట్టిగా అనుకుంటామో నేచర్ కూడా మనకి సహకరిస్తుంది. సో అందులో డౌటే లేదు. నేను అట్లా అనుకుంటాను ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాను. లేకపోతే అసలు ఎప్పుడో సరేలే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయిందని వదిలేసి ఉండేవాడిని. కానీ నేను ఎప్పుడూ వదలలేదు. దానికి తోడు ఫ్యామిలీకి కూడా చెప్పేది ఏంటంటే సపోర్ట్ చేయండి. చాలామంది చాలా రకాలుగా అంటూ ఉంటారు. బట్ ఎప్పుడైతే ఫ్యామిలీ సపోర్టు, ఫైనాన్షియల్ సపోర్ట్, ఇప్పుడు మనకి ఫైనాన్స్ స్ట్రెంత్ లేకుండా ఉండొచ్చు, కానీ మన చుట్టాల్లో చాలామంది వెల్ ఆఫ్ ఉంటారు. వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి. అలాంటి నిజంగా చదివే పిల్లలు వాళ్ళకి ఆ జీలు ఉంటే కనుక, ఆ తపన ఉంటే అలాంటి వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎవరెవరో వచ్చి మనల్ని ఆదుకుంటారు అదే కంటే, చుట్టాలు చాలామంది పిల్లలు చదువుతూ ఉంటారు. వాళ్ళకి మనల్ని హెల్ప్ చేయడం, ఫైనాన్షియల్గా ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వటము, డిమోరలైజ్ చేయకుండా ఉంటే చాలు. మోరల్గా మీరు ఎక్కువగా ఉన్నా పర్వాలేదు, డిమోరలైజ్ చేయకుండా ఉంటే చాలు. ఎక్కువ పాజిటివిటీ ఇవ్వకుండా డిమోరలైజ్ చేయకుండా ఉంటే చాలు. అది సార్ నా సైడ్ నుండి. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. అగైన్ కంగ్రాచులేషన్. మళ్ళీ ఈ గ్రూప్ అని రాస్తున్నారా? అంటే డీసీ కోసం నా టార్గెట్ సార్. సో రాస్తాను సార్ ఖచ్చితంగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.